ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోర్టు సిబ్బందికి టీటీడీ నజరానా. వేసవి రద్దీకి తగినట్టు లడ్డూల తయారీపై ఈవో అభినందన. ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధికి నూతన సొబగులు. అప్పలాయగుంట క్షేత్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు. తిరునిలయం బాలాజీ సన్నిధిలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. ఈ నెల 11 నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం. హిందూ వివాహాల రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తిరుమలలోని కళ్యాణ వేదికలో ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈవో మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవంతంగా సులభతరంగా ఉండేందుకు వివాహాలు జరిగే కళ్యాణ వేదికలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుమలలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఈవో ఆదేశించారు. ఇక టీటీడీ పోర్టు కార్మికులను ఈవో అభినందించారు. పోర్టు కార్మికుల శ్రమ వల్లే భక్తులకు అత్యధికంగా లడ్డూలు అందజేయగలిగామని ఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో పోర్టు కార్మికులకు ప్రోత్సాహక బహుమతిగా 2,500 రూపాయలను అందిస్తామని, అలాగే పీఎఫ్ బీమా సౌకర్యాన్ని కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో చెప్పారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మే నెల మాసంలో వేసవి సెలవుల సందర్భంగా అత్యధిక రద్దీ ఉండి కొత్త పద్ధతి ప్రకారం ప్రతి భక్తునికి కనీసం 4 లడ్లు అందే సౌకర్యం కల్పించిన దరిమల మనము సుమారుగా 1 కోటికి మించి లడ్లని 31 రోజుల్లో మనం తయారు చేసి భక్తులకు అందించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మన పోర్టులోను అడిషనల్ పోర్టులోను ఉన్నటువంటి 50 మంది సిబ్బందికి అందరికీ కూడా 2,500 రూపాయలు వారికి క్యాష్ రివార్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ 11వ తారీఖు నాడు సెకండ్ సాటర్డే రోజు సర్కారీ సహస్ర కలశాభిషేకం ఉన్న కారణాన శనివారం ఉదయం 6 గంటల నుంచి కూడా జరుగుతుంది కాబట్టి ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనము రద్దు చేయబడినది. కేవలం రాజ్యాంగపరమైన హోదాలలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ప్రోటోకాల్కి విఐపి బ్రేక్ పరిమితమై ఉంటుంది. ఇతరత్రా వారెవరు కూడా శనివారం నాడు విఐపి బ్రేక్ దర్శనాన్ని ఆశించకూడదని కూడా కోరుకుంటున్నాము. తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయంగా వెలుగొందుతున్న అప్పలాయగుంటలో ఈ నెల 15వ తేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి గర్భాలయం, అంతరాలయం, గరుడాల్వార్ సన్నిధి, శ్రీ పద్మావతి గోదాదేవి సన్నిధులలో అర్చకులు పలు రకాల సుగంధ భరిత ఔషధ లేపనాలతో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన భాగధేయంగా వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారిని దర్శించి మొక్కుకుంటే సర్వాభిష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకుని శతాబ్దాలుగా ఉత్సవాలు, ఊరేగింపులను జరుపుకున్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా అభివృద్ధి చేస్తోంది. ఆ వివరాల సమాహారం మీకోసం. అప్పలాయగుంట క్షేత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్షంగా అనుబంధం ఉన్న పవిత్ర ప్రదేశం. నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శ్రీనివాసుడు ఈ మార్గం గుండా వెళుతూ వేములకొండలో పరమయోగి సిద్ధలయ్య తపస్సుకు మెచ్చి ఇక్కడ సాక్షాత్కరించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. 1988 నుంచి ఈ క్షేత్రం పాలనా బాధ్యతలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చాయి. ఆనాటి నుండి ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేస్తూ ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు అప్పలాయగుంట క్షేత్రాన్ని దర్శించడం సంప్రదాయంగా మారింది. అప్పలాయగుంటలో రోజు రోజుకి భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడంతో తదనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను టీటీడీ వేగంగా నిర్వహిస్తోంది. 4 ఏళ్ల క్రితం ఆలయం ఎదుట ప్రత్యేకంగా పుష్కరిణి, వాహన మండపాన్ని నిర్మించారు. తాజాగా అప్పలాయగుంటలో టీటీడీ 1,78,00,000 నిధులతో అభివృద్ధి పనులు చేస్తోంది. ఆలయం లోపల బయట నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. $14 లక్షల నిధులతో ఆలయంలోని ముఖమండపం, గరుడాళ్వార్ సన్నిధుల వద్ద మరమ్మతులు పూర్తి కావచ్చాయి. అలాగే ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి ముందు కళ్యాణోత్సవ నిర్వహణ కోసం 22 లక్షలతో పైకప్పును ఏర్పాటు చేశారు. పుష్కరిణి చుట్టూ 5 లక్షల రూపాయలతో పనులు చేస్తున్నారు. ఆలయానికి ఉత్తరం, పడమర భాగాలతో పాటు మహద్వారం వరకు 65 లక్షల రూపాయలతో శోభాయమానంగా పైకప్పును ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం బయట నుంచి కూడా భక్తులు సులభంగా ప్రసన్న వెంకటరమణుని మూలమూర్తిని దర్శించుకునేలా 72 లక్షల రూపాయలతో ఇత్తడి క్యూలైన్ల పనులను పూర్తి చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న $300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూన్ 8 బుధవారం, జూన్ 9 గురువారం, జూన్ 10 శుక్రవారం, జూన్ 11 శనివారం వరకు ఇంటర్నెట్ టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 12 ఆదివారం 289 టికెట్లు, జూన్ 13 సోమవారం 6,260, జూన్ 14 మంగళవారం 11,055, జూన్ 15 బుధవారం 8,992 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్లోని పలు ఆలయాల్లో విశేష క్రతువులను నిర్వహించారు. తిరునిలయం బాలాజీ ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, స్కందగిరి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పుష్పార్చన, ఆంజనేయ స్వామికి తమలపాకుల అర్చనను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆ విశేషాలను చూద్దాం. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ బాలాజీ ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సుగంధ ద్రవ్యాలు కలిపిన లేపనంతో స్వామివారి ఆలయాన్ని, ధ్వజస్తంభాన్ని, పూజా సామాగ్రిని, స్వామివారి ఊరేగే వాహనాలను శుద్ధి చేశారు. ఇక భాగ్యనగరం పద్మారావు నగర్లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిపారు. మల్లెల హారాలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శరవణ భౌని దర్శనార్థం బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి కార్తికేయునికి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులు వెలిగించిన దీపాల వెలుగులతో కాంతులీనాయి. అలాగే స్కందగిరి ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామికి వేడుకగా పూజలు చేశారు. స్వామివారి బృహత్ మూర్తికి తమలపాకుల అర్చన జరిపి అరటి పళ్లతో చక్కగా అలంకరించారు. చిరంజీవిని కన్నులారా దర్శించుకుని జంటనగర వాసులు ధన్యులయ్యారు. స్వామివారి సన్నిధిలోని రావి చెట్టుకు భక్తులు పూజలు చేసి ముడుపులు కట్టి మొక్కుకున్నారు. నాగుల కట్టకు అభిషేకం చేశారు. గుంటూరులోని శ్రీ శారదా అమ్మవారి ఆలయ 50వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మలగన్న అమ్మ శ్రీ శారదాదేవికి ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. 108 వేద పండితులతో శ్రీకృష్ణ యజుర్వేద పారాయణం, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం జరిపారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో శ్రీ రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజుల వారి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి ఊరేగించారు. మేళతాళాలు, భక్తుల భజనలతో కోలాహలంగా సాగిన శ్రీ రామానుజాచార్యుల నగరోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. విశాఖ మహానగరంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస ప్రారంభ పూజలను కన్నుల పండుగ జరిపారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. తరువాత సర్వాంగ శోభితంగా అలంకరించి నక్షత్ర పంచహారతులు సమర్పించారు. అవంతిపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు నల్గొండ వాసుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. ప్రకృతి రమణీయత మధ్యన నెలవైన ఈ ఆలయ దర్శనం భక్తులకు పుణ్యప్రదం. ఈ ఆలయ విశేషాలు మీకోసం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో అవంతిపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నెలవై ఉంది. జగద్గురు శృంగేరి పీఠంలో ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక భావనతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తోంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే వివాహ యోగం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ కథనం ఉందని స్థానికులు చెబుతారు. పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తులసీవనం ఉండేదట. స్వామివారు ఓ రైతుకు కలలో కనిపించి ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించగా గ్రామస్తులంతా కలిసి విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం. నాటి నుంచి అవంతిపురం కళ్యాణ వెంకటేశ్వరునిగా స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ గుట్టపైకి చేరుకోవాలంటే మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్ సౌకర్యం కూడా ఉంది. భక్తులు ధ్వజస్తంభానికి పూజలు చేసి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కన్నులారా దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటారు. ఏటా మాఘమాసంలో ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే శాంతి కళ్యాణం జరుగుతుంది. ప్రతి శనివారం స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులతో సందడిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సుధీంద్రనగర్ ఉత్తరాయణ మందిరంలో ప్రదోషాభిషేకం వైభవపేతంగా జరిగింది. అభిషేక ప్రియుడైన శివయ్యకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా గట్టులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి మేల్చాట్ వస్త్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు శ్రీవారి తరపున మేల్చాట్ వస్త్రాన్ని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు. సిద్ధుల గుట్టగా ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం ఘనంగా జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో నిర్వహించిన ఈ యాగంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామికి శ్రీ సీతారామ లక్ష్మణులకు పూజలు జరిపి శాస్త్రోక్తంగా యాగాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలను ఆలయంలోని కావడి మంటపంలో కొలువు తీర్చి పాలు, పండ్ల రసాలతో అభిషేకించారు. అనంతరం విశేష అలంకార శోభితులుగా అనుగ్రహించిన స్వామి అమ్మవార్లను భక్తులు మనసారా సేవించి పునీతులయ్యారు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీ విశ్వేశ్వర నగర్లోని శ్రీ శనీశ్వర ఆలయంలో శనీశ్వర జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శని భగవానుడికి నిర్వహించిన పంచామృత అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా గర్భాలయంలోని స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అలాగే హుబ్లీ రామకృష్ణ నగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులు సామూహిక గాయత్రి జపం నిర్వహించారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో తలపెట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వేడుకగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో శోభాయమానంగా జరిగిన ఈ పూజల్లో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనుకొండలో ప్రతిష్ఠించనున్న వాసవీదేవి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా సంత బజార్లోని శ్రీ గుంత రామలింగేశ్వర స్వామి సన్నిధి భక్తులతో కలకల్లాడింది. మహాదేవుడి దర్శనార్థం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో ఒక గుంతలో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పూజించినట్లు స్థల పురాణం. అందుకే ఈ ఆలయానికి గుంత రామలింగేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పరమశివుడికి అభిషేకం నిర్వహిస్తే సర్వశుభప్రదమని భక్తుల నమ్మకం. వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ శక్తి క్షేత్రం భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా కొలువైన మంగళ స్వరూపిణి శ్రీ భద్రకాళీదేవి సన్నిధిలో భక్తులు కుంకుమార్చన, శ్రీ చక్రార్చనలు నిర్వహించి అమ్మ దీవెనలు అందుకుంటారు. నిత్యం భక్తులతో సందడిగా కనిపించే ఈ ఆలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేసింది. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం శ్రీ సుందరాంబిక సమేత శ్రీ కచబేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదోష పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను నంది వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు విశేషంగా ఈ ప్రదోష పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆది దంపతుల కృపకు పాత్రులయ్యారు. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు జంట నగర వాసుల ఇష్ట దైవంగా వెలుగొందుతున్నారు. సకల దేవతా నిలయంగా అలరారుతున్న ఈ ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనుతూ ఉంటుంది. ఏటా కార్తీక మాసంలో చంద్రమౌళీశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. భాగ్యనగరం దిల్సుఖ్ నగర్లోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం సకల దేవతా నిలయంగా భాసిల్లుతోంది. ఆలయ ప్రధాన ముఖద్వారంపై శ్రీ వినాయక స్వామి, శివపార్వతులు దివ్యంగా దర్శనమిస్తారు. ఆ ఎదురుగా ధ్వజ
దోషాలు నివారించే నవగ్రహాలు కాలభైరవ స్వామివార్లు ఉపాలయాల్లో పూజలందుకుంటున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని ఈ ఆలయంలో భక్తులు దర్శించవచ్చు. ప్రతి సోమవారం చంద్రమౌళీశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. పౌర్ణమి పర్వదినాన లోక కళ్యాణాన్ని కోరుతూ చండీయాగం చేస్తారు. ప్రతి మాస శివరాత్రికి స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుతారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల వద్ద నాదనీరాజనం వేదికపై గాత్ర కచేరీ శ్రావ్యంగా సాగింది. బెంగళూరుకు చెందిన శ్రీ ఆర్కే పద్మనాభ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ గానామృతాన్ని మనము ఆస్వాదిద్దాం. దశవిధ బోధము కనరాదా నాదము వినరాదా ప్రత్యక్షమీదేరా వీరక్తులకు ప్రత్యక్షమీదేరా వీరక్తులకు ప్రత్యక్షమీదేరా వీరక్తులకు. భాగ్యనగరంలోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనకు జంట నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని కళాహృదయంతో చక్కటి రేఖా చిత్రాలలో పొందుపరచడం విశేషం. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ హనుమాన్ దేవాలయంలో భజన సంకీర్తన సప్తాహం వీణుల విందుగా సాగింది. భక్తి సంకీర్తనలతో వారం రోజుల పాటు జరిగిన సప్తాహం చివరి రోజున పోటీలు నిర్వహించారు. 10 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన పలువురు ఔత్సాహికులు సంగీత ప్రియులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు శ్రీవారిని 67,000 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 46 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.